హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలోకి వచ్చిన సోదరి సహోదరులకి, అట్లాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి పెసహా పండుగ శుభాకాంక్షలు అండ్ షలోమ్. సో నాకు ఈ మెసేజ్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన అన్నయ్యని బట్టి, దయాకర్ని బట్టి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో మెసేజ్లోకి వెళ్ళే ముందు ఒక వాక్యం చదువుకొని, సో వాక్యమైన తర్వాత మన మధ్యలో ఉన్న నూకరత్నమ్మ సిస్టర్ ప్రార్థన చేయాలి. చేసిన తర్వాత మనం మెసేజ్లోకి వెళ్దాం. హెబ్రీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రిస్కిల్లా సిస్టర్. హెబ్రీలు 4:12. ఎవరన్నా మైక్ పెట్టుకుంటారు? మైక్ పెట్టుకొని చదువు. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా ఎలోహిం వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, ప్రిస్కిల్లా సిస్టర్ గారు ప్రేయర్ చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, తులసి స్తోత్రములు చెల్లించుకొంచున్నాము నాయన. ఇదిగో నేను నా తండ్రి ఈ పసకాలో మమ్మల్ని ప్రవేశపెట్టిన నాయన నా తండ్రి. ఇదిగో నేను 4 దినములు మమ్మల్ని 3 దినములు కాచి కాపాడి 4 దినములు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీ స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నాయన నా తండ్రి ఎంతవరకు కూడా మీరు ఎక్కల సాటిని భద్రపరిచారు తండ్రి, మీ స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో ఈ వాక్యమునైనా చెప్పడానికి నాయన బ్రదర్ నిలబడుచుండగా నాయన నా తండ్రి మీ ఆత్మ నింపమని అడుగుచున్నాను తండ్రి, మీ స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నేను బిడ్డను నాయన మీరు ఎక్కల సాటిని భద్రపరిచినైనా మాకు ఏ వర్తమానమైతే నైనా నా తండ్రి నైనా మా హృదయాలకి కావాలో, ఏ వాక్యం అయితే మా హృదయాలకి కావాలో నైనా అటువంటి వాక్యాన్ని నైనా మాకు నైనా బిడ్డ ద్వారాగానైనా మాకు వినిపింప చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆ వాక్యం వ్యధ చెల్లినప్పుడు తండ్రి నైనా మంచి నేలలో పడ్డ విత్తనం 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఎలా ఫలించిందో నైనా మా హృదయాలు అలా ఫలించడానికి మీ కృప చూపించండి నైనా. నైనా బ్రదర్ నోటిని మీ బోరగా వాడుకుని నా తండ్రి నైనా ఆ వాక్యం నైనా నా తండ్రి నైనా మేము వినటానికి నైనా నా తండ్రి వినగలిగే చెవు, గ్రహించే మనసు, లోబడే స్వభావం మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి నైనా. ఇదిగో నేను ఈ సమయంలోనైనా బ్రదర్ మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి నేను నా తండ్రి మీ పాలన చెందుకొని మొరపెట్టుచు మా కొరకు కొత్త తల్లోరైన యెహోవా నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. సో ఈ పెసహా పండుగలో మనకు మంచి ఆత్మీయ ఆహారం దొరుకుతుందని అనుకుంటున్నాం. మొదటి రోజు కానీ మరుసటి రోజు కానీ మన సేవకులైన అన్నయ్య అండ్ దయాకర్ మంచి వాక్యాన్ని మనకు ఇచ్చి ఉన్నారు. సో ఎలాగో దే ఆర్ డిజర్వ్డ్, వాళ్ళు ఎలాగో ఇస్తుంటారు. అదే కాకుండా ఇంకా మన మధ్యలో ఉన్న మంచి ఆత్మీయంగా ఎదుగుతున్న సహోదరులే కావచ్చు. మొన్న ఇచ్చిన చిన్నబాబు అన్నయ్య మెసేజ్ కూడా చాలా, చిన్నబాబు బ్రదర్ ఇచ్చిన మెసేజ్ కూడా ఇట్స్ రియల్లీ వెరీ వెరీ ఇంప్రెసివ్గా ఉంది. సో దాన్ని ఫర్దర్ అందరి దాంట్లో ఫైనల్గా ఇంటర్ప్రిట్ చేసిన వాటిని, ఆ డెక్కలు రెండుగా చీలిపోయిన దాన్ని మన ఏంటంటే మనది మనం తగ్గించుకోవడం, లేకపోతే మనది మనము దాన్ని ఏంటంటే తగ్గించుకోవడానికి సూచనగాను, అదేవిధంగా నెమరు వేయడానికేమో వాక్యం నెమరు వేసే విధంగాను, వాక్యాన్ని చదువుకునే విధంగాను, అట్లాగే రెక్కలు అయితేనేమో శ్రమలను మనం ఎదురాడాలని, అట్లా పొలుసులకేమో సహవాసం ఉండాలని, రియల్గా లిటరల్కి ఆత్మీయ కోరిలేషన్ కావచ్చు, ఇంటర్ప్రిటేషన్ చాలా బాగున్నది. రియల్గా మనం ఆత్మీయంగా కూడా మనం అందరము తినే ఏవి తినాలో, ఏ జంతువులు తినాలో అని చెప్పడానికి మనం లిటరల్గానే తీసుకోకుండా ఆత్మీయంగా కూడా మనము ఏ రకంగా
ఉండాలని చెప్పాడు, చాలా బాగుంది. అదేవిధంగా నిన్న సోలమన్ రాజు బ్రదర్ కూడా సహవాసం కలిగి ఉండుట ఎంతో ధన్యమని, రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలని, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదని చెప్పేసి ఆయన ఏర్పాటు చేసుకున్న ఈ చిన్న మంద నుంచి మంచి మంచి మెసేజెస్ను మనకు అందజేస్తున్న పరమ తండ్రికి స్తోత్రం. అట్లాగే విట్నెసెస్ సాక్ష్యాలు కూడా ఇస్తున్న బిడ్డలు కూడా రియల్గా నేనైతే మొన్న ప్రసాద్ విట్నెస్కి మాత్రం రియల్గా చాలా ఇంప్రెస్ అయ్యాను. ప్రసాద్ కూడా ఫోన్ చేసి చెప్పాను అసలు, ఎందుకంటే ఫస్ట్ టైం విట్నెస్ ఇచ్చి కూడా అతను ఎంత ఎక్స్పీరియన్స్డ్గా చాలా ఎందుకంటే ఆ తండ్రి ఏర్పాటైన నేను అనుకుంటున్నాను. తండ్రి కృప మూలాన్ని ఆ బిడ్డ చాలా మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. అందుకే చెప్పాను ప్రసాద్ కూడా, నువ్వు తండ్రి మీద ఇంకా బాగా డిపెండ్ అయి ఉంటే నీకు తండ్రి ప్రతిదీ నీకు చేసిన మేలులే కాకుండా ఇంకా కూడా గొప్ప గొప్ప మేలు చేస్తాడని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న బ్రదర్ మిస్టర్ మన్నా బ్రదర్, ఓల్డ్ న్యూ నేమ్ ఇంకా ఫెమిలియర్ కాలేదు, ఓల్డ్ ఏస్ పాదం బ్రదర్ గారు. సో నిన్న నిజంగా ఫిట్నెస్ చేస్తుంటే చాలాసేపు నేను వినుకుంటూ చాలా నవ్వుకున్నాను. ఆయన నవ్వకుండా చాలా సీరియస్గా చెప్పారు, బాగా ఇంప్రెసివ్గా చెప్పారు. రియల్లీ గ్రేట్ బ్రదర్. సో యాల్ విల్ బీ విత్ యూ. సో ఈరోజు నేను వాళ్ళు చెప్పినట్టయితే నేను ఈరోజు అయితే మెసేజ్ అయితే నేను ఏదో చెప్పాలని కాదు, కానీ లైక్ బేసిక్స్, వెరీ బేసిక్స్, మన బైబిల్లోనున్న భాషలు బేసిక్స్ అంటే మూలము. అసలు ఏ రకంగా బైబిల్లో ఏమున్నాయి, ఎలా చదవాలి, ఏంటి రాజులేంటి, జడ్జులేంటి, న్యాయాధిపతులు ఏంటిది అనేది కొద్దిగా జస్ట్ మీకు ఇంట్రడక్షన్. దిస్ నథింగ్ బట్ బైబిల్ ఇంట్రడక్షన్. సో జనరల్గా ఏంటంటే బైబిల్ మనం చదువుతూ ఉంటాము, కానీ ఎందుకంటే ఒక సీక్వెన్స్ అనేది ఉండదు. మనకి ఏది తోస్తే ఏది ఇంట్రెస్ట్గా ఉంటే అది తీసేసుకొని చదువుతుంటాము. కానీ బైబిల్ చదివే విధానము ఆ రకంగా కాదు. ఒకదానికి ఎందుకంటే ఒక ఆర్డర్ ఉంది, ఒక సీక్వెన్స్ ఉంది. ఆ ఆర్డర్లో ఆ సీక్వెన్స్లో ఏ గ్రంథం తర్వాత ఏ గ్రంథం చదివితే మనకి ఆ బైబిల్లో ఉన్న అంతరార్థం కావచ్చు, లేకపోతే ఆ బైబిల్లో ఉన్న వాట్ ఈస్ కాల్డ్ ఉన్న మధురం మనకు అర్థమవుతుంది. సో నేను అందులో కొన్ని బైబిల్ గురించి బేసిక్స్ గురించి నేను చెప్తాను. సో ఇందులో మెసేజెస్ కానీ లేకపోతే రెఫరెన్సెస్ కానీ ఏవి ఉండవు. సో నేను ఇవి మీకు కన్వీనియంట్గా ఉండడానికి ఇవన్నీ కూడా నేను షీట్స్ ప్రిపేర్ చేశాను. షీట్స్ ప్రిపేర్ చేసేసి మన ప్రజెంటేషన్ ఆన్లైన్లో కూడా మన యవ్వనస్తులు అది కూడా డిస్ప్లే చేయమని కూడా చెప్పాను. అది మీరు అది కావాలనుకున్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే కూడా మీకు హార్డ్ కాపీ కావాలన్నా కూడా, లేదంటే ఇది పీడిఎఫ్ ఫామ్లో పెట్టేసేసి మన వైఎంపీఎం గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను మీకు రెఫరెన్స్కి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇదివరకు మనము అవన్నీ చదువుకున్న విషయాలే, తెలిసిన విషయాలే, కానీ ఒక నేను సీక్వెన్షియల్గా చెప్పాలని చెప్పేసి నాకు ఎందుకో ప్రేరేపణ కలిగింది. సో ప్లీజ్ బేర్ విత్ మీ. సో మనకు బైబిల్లో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ, మొత్తం పుస్తకాలన్నీ 66. సో నేను ఆ షీట్ పెట్టాను, ఆ ఫస్ట్ షీట్ పెట్టినాను. బైబిల్లో టోటల్ మనకు బుక్స్ అన్నీ పాత నిబంధనే కావచ్చు, కొత్త నిబంధనే కావచ్చు, మనందరికీ తెలుసు 66 బుక్స్ ఉంటాయి, 66 బుక్స్ ఉంటాయి. అందులో పాత నిబంధనలో 39 బుక్స్, అట్లాగే కొత్త నిబంధనలో 27 బుక్స్. ఇవన్నీ మనకు తెలిసినవి అవి. సో మీరు అందులో కూడా ఆన్లైన్లో కూడా మీరు చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టోటల్ 66 బుక్స్. సో 66 బుక్స్లలో మళ్ళీ మనం ఫర్దర్గా దాన్ని స్ప్లిట్ చేసినట్లయితే ఓల్డ్ టెస్టమెంట్లో టోటల్ మనకు 39 బుక్స్ కాబట్టి దాంట్లో కూడా ఓల్డ్ టెస్టమెంట్లో కూడా ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ బుక్స్ అంటారు అన్నట్టు, 3 రకాల పుస్తకాలు అంటారు అన్నట్టు. ఒకటి అందులో 39 వాటిలలో ఫస్ట్ 17 పుస్తకాలు అంటే మనకు ఆదికాండం నుంచి నెహెమ్యా వరకు చూసినట్లయితే, ఆదికాండం నుంచి నెహెమ్యా వరకు చూసినట్లయితే ఆ 17 పుస్తకాలు వాటిని అన్నింటినీ కూడా హిస్టరీ బుక్స్ ఆర్ చరిత్ర బుక్స్ అంటారు వాటిని. హిస్టరీ బుక్స్ అంటే అది మనకు స్టార్టింగ్ నుంచి మన సృష్టి నుంచి మన కంప్లీట్ ఏంటంటే మన మెస్సయ్య వచ్చేంత వరకు కూడా మొత్తం అంతా కూడా హిస్టరీ ఉంటుంది అన్నట్టు, కంప్లీట్ హిస్టరీ ఉంటుంది అన్నట్టు. అట్లాగే నెక్స్ట్ 5 బుక్స్ ఉంటాయి. నెక్స్ట్ 5 బుక్స్ వచ్చేసేసి యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, పరమగీతములు అండ్ ప్రసంగి. ఇవన్నీ ప్రసంగి కాదు, విలాపవాక్యములు. ఈ 5 బుక్స్ వచ్చేసేసి ఇవన్నీ కూడా వీటిని పోయిటిక్ బుక్స్ అంటారు.
ఇది కావ్య గ్రంథములు ఆర్ కావ్య పుస్తకములు అంటారు అన్నట్టు ఈ 5 బుక్స్ను. అవి సీక్వెన్షియల్గానే ఉంటాయి మీకు. అవి ఫస్ట్ హిస్టరీ బుక్స్, తర్వాత కావ్య గ్రంథాలు, లేదంటే పోయటిక్ బుక్స్ అంటారు. అవి 17నే 5 22 అయిపోయినాయి. తర్వాత 39లో అంటే ఇంకా నెక్స్ట్ 17 బుక్స్ ఉంటాయి. ఆ నెక్స్ట్ 17 బుక్స్ అంటే అవి ప్రవక్తల గ్రంథాలు. యెషయా నుంచి మొదలుకుంటే మనకు మాలాకి వరకు చూసుకున్నట్లయితే అవన్నీ కూడా ఏంటంటే ప్రవక్తల గ్రంథాలు. సో ఓల్డ్ టెస్టమెంట్లో 39 బుక్స్ ఉంటాయి, 17 చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, 5 పోయిటిక్ అంటే అది లైక్ కావ్య గ్రంథాలు ఆర్ లేకపోతే జ్ఞాన గ్రంథాలు కూడా అంటారు. వాటిని కావ్య గ్రంథాలు అంటారు, జ్ఞాన గ్రంథాలు అంటారు, పర్యాయ గ్రంథాలు, వివిధ రకాల పేర్లు ఉన్నాయి అన్నట్టు. అవేంటంటే వాటిలో ఏంటంటే మెయిన్ తండ్రికి ఇండివిజువల్ పర్సన్స్కు ఉన్న రిలేషన్ను ఆ కావ్య గ్రంథాలు బయలుపరుస్తాయి అన్నట్టు. హిస్టరీ అంటేనేమో కంప్లీట్ హిస్టరీ ఉంటుంది. నెక్స్ట్ 17 గ్రంథాలు అవి ప్రవక్తల గ్రంథాలు. ఆ 17 ప్రవక్తల గ్రంథాలు కూడా ఏంటంటే ఈ కాలంలో హిస్టరీ టైం లోపలనే మ్యాక్సిమం ప్రవక్తలందరూ కూడా ఉన్న టైం కూడా ఏంటంటే రాజులు పరిపాలించిన సమయంలోనే ఈ ప్రవక్తలందరూ కూడా ఉంటారు. రాజులు వచ్చేంత వరకు అంటే అఫ్కోర్స్ మనకు ప్రవక్తలు అంటే ఉన్నారు. మనకు అబ్రాహాం గారు ప్రవక్తని, లేకపోతే మోషే గారు ప్రవక్తని, అంతకంటే ముందు వాళ్ళందరూ ప్రవక్తలే. కానీ మనకు యాక్చువల్ రియల్ ప్రాఫిట్స్ స్టార్ట్ అయింది బైబిల్లో ఏంటంటే రాజులు పరిపాలించడం, యెరూషలేమును కావచ్చు లేకపోతే ఇశ్రాయేల్ని పరిపాలించు సమయంలో వీళ్ళు ప్రవక్తలు రావడము వచ్చినట్టు మనము గ్రంథంలో చూస్తుంటాం. సో అదేవిధంగా మనం ఈ బైబిల్ని కూడా ఏ రకంగా చదవాలని చెప్పేసి జస్ట్ మీకు నేను ఏంటి ఇస్తున్నాను. ఎందుకంటే జనరల్గా మన బైబిల్ ఏంటంటే నేను కూడా నాకు ఎప్పుడు బైబిల్ చదవాలని మూడు వచ్చినప్పుడు సడన్గా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసేస్తే వచ్చేస్తా, ఓకే ప్రసంగి వచ్చింది, ఈరోజు ప్రసంగి ఒక చాప్టర్ చదువుకుంటే ఒక చాప్టర్ చదవాలి కదని చెప్పేసి అంటాం. మళ్ళీ నెక్స్ట్ డే చూస్తాం, ఇంకొకటి చూస్తాం, ఎప్పుడు అది వస్తే సంఖ్యాకాండం వచ్చింది, ఈరోజు ఒక చాప్టర్ చదివాం. ఆ రకంగా మనం ఎన్ని సంవత్సరాలు చదివినా ఎన్ని నెలలు చదివినా కూడా బైబిల్ చదివినట్టే ఉంటుంది, కానీ మనకి ఏమీ అర్థం కాదు. అవి చదువుతుంటుంటే సాంస్క్రిట్ లేకపోతే వేరే లాంగ్వేజ్ ఉన్నట్టుగా ఉంటుంది. సో బైబిల్ చదివే విధానము జస్ట్ నేను మీకు చెప్తున్నాను. సో ఈ రకంగా చదివితే మనకు అవగాహన అనేది మంచిగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో మనకు ఫస్ట్ గ్రంథాలు అయితే మనకు తెలుసు ఆదికాండము, నిర్గమకాండము. తర్వాత వచ్చేసేసి మనకు లేవీకాండం ఉంటుంది, సంఖ్యాకాండం ఉంటుంది, ద్వితీయోపదేశ కాండము. సో ఆదికాండము, నిర్గమకాండం అవి ఇండివిజువల్ బుక్స్ అవి అట్లా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ 3 గ్రంథాల్లో ఏవైతే ఉన్నాయో లైక్ లేవీకాండం కావచ్చు, సంఖ్యాకాండం కావచ్చు, ద్వితీయోపదేశం కాండం కావచ్చు, ఈ 5 తోరాలలో ఇదేంటంటే మనకు ద్వితీయోపదేశ కాండం కావచ్చు లేకపోతే నిర్గమకాండం కావచ్చు, ఈ 2 కూడా సంఖ్యాకాండము అండ్ నిర్గమకాండంలోనే ఉంటాయి. ఏదేది ద్వితీయోపదేశ కాండము, లేవీ కాండము కంటెంట్స్ అన్నీ కూడా మీకు నిర్గమలో అండ్ సంఖ్యాకాండంలో ఉంటాయి. సో చదివినప్పుడు ఏంటంటే మనకు ఓన్లీ అవి ఈ 2 చదివినప్పుడు ఆ 2 చదివితేనే మనకు కంప్లీట్ ధర్మశాస్త్రం అనేది అర్థమవుతుంటుంది. ఎందుకంటే కొన్ని దగ్గరలో థీమ్ అంతా ఇక్కడే ఉంటుంది. మెయిన్ ఈ 3 ఏంటంటే ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ఈ 3 మెయిన్ వాటి కింద తీసుకుంటే ఇదేంటి లైక్ లేవీకాండం అండ్ ద్వితీయోపదేశ కాండం ఏంటంటే ఈ 2 కంటెంట్స్ అంతా కూడా కొంత నిర్గమలా ఉంటుంది, కొంత సంఖ్యాకాండంలో ఉంటుంది. సో ఏంటంటే చదివినప్పుడు ఈ 3తో పాటు ఈ 2 చదివితేనే మనకు కంప్లీట్ తోరా ధర్మశాస్త్రం అనేది మనకు అర్థమవుతుంటుంది అన్నట్టు. సో ఈ తోరాలో ఈ 5 అంటే ఆ హిస్టరీ గ్రంథాలలో మళ్ళీ మనకి ఫస్ట్ 5 బుక్స్ని తోరా గ్రంథాలు అంటారు. ఆ తోరా గ్రంథాలలో ఈ 3తో పాటు ఈ 2 కూడా చదివితే మనకు కంప్లీట్ గ్రిప్ ధర్మశాస్త్రం మీద మనకు వస్తుంటుంది. సో అట్లాగే చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ చూస్తే మనకు నెక్స్ట్ గ్రంథాలు వస్తుంటుంటాయి. ఏంటి సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు అండ్ దినవృత్తాంతములు. సో దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు చదివినప్పుడు కంపల్సరీ ఏంటంటే దాంట్లో ఉన్నది రాజుల గ్రంథాలలో అండ్ సమూయేలు సెకండ్ గ్రంథంలోనే ఉన్న హిస్టరీ అంతా దినవృత్తాంతంలోనే ఉంటుంది. ఇది రాసింది వేరే వాళ్ళు, అది రాసింది వేరే వాళ్ళు, కానీ ఏంటంటే ఆ స్టోరీయే ఏదైతే మీకు ఫస్ట్ రాజులు, సెకండ్ సమూయేల్లో ఉన్న స్టోరీ అంతా కూడా మొదటి దినవృత్తాంతంలో, రెండో దినవృత్తాంతంలోనే ఉంటుంది. సో అది అవి ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు, ఎందుకంటే ఇక్కడ కొన్ని మిస్ అయిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద లైక్ క్రానికల్స్ 1 and 2.
ఇక్కడ ఎందుకంటే చాలా వరకు అది ఇది మనం కలుపుకొని చదువుకుంటే ఇదంతా కూడా ఏంటంటే రాజుల పరిపాలన కాలమే. ఈవెన్ మొదటి దినవృత్తాంతములు కావచ్చు, రెండవ దినవృత్తాంతములు కావచ్చు, మొదటి రాజులు కావచ్చు, రెండవ రాజులు కావచ్చు, రెండవ సమయాలు కావచ్చు, ఇదంతా కూడా రాజులు ఇజ్రాయేలుని పరిపాలించిన దినములలో జరిగిన సంఘటనలన్నీ కూడా అక్కడ క్రోడీకరించి రాసిపెట్టి ఉన్నాయి. సో ఇందులో ఏంటి, దినవృత్తాంతములు మొదటి 2 కూడా, ఈ 3 సమూయేలు 1 పార్ట్, సమూయేలు 2 కంప్లీట్, రాజులు 1, రాజులు 2 ఈ 2 గ్రంథాలు కూడా అందులో ఇమిడి ఉన్నాయి. సో ఇవి చదివినప్పుడు అవి చదివితేనే మనకు కంప్లీట్ హిస్టరీ అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనము తర్వాత న్యాయాధిపతులు వస్తుంది మనకి. న్యాయాధిపతుల తర్వాత మనకి ఏంటంటే ఎప్పుడు తర్వాత ఒకటి రూతు గ్రంథం కూడా వస్తుంది. రూతు గ్రంథం కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ న్యాయాధిపతుల కాలంలోనే ఆ రూతు ఆ టైం ఆ స్టోరీ జరిగింది కూడా న్యాయాధిపతులు. సపోజ్ మనకు చెప్తా నెక్స్ట్ మనకు వస్తుంటుంటాయి ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతులు ఆ ఇజ్రాయేల్ని పరిపాలించారనేది వస్తుంది. ఆ టైం లోపలనే వాళ్ళ అత్తమ్మ మామయ్య వెళ్ళిపోయి వాళ్ళు అక్కడి నుంచి బెత్లెహేమ్ నుంచి మోయాబు దేశంలోకి వెళ్ళినట్టు, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి అక్కడ బోయజును మ్యారేజ్ చేసుకున్నట్టు ఆ రూతు గ్రంథం కూడా అది కూడా పార్ట్ ఆఫ్ న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటన. 5 బుక్స్ అయిపోయింది. ఇంకొక బుక్స్ 6th బుక్ ఏంటంటే ఎస్తేరు గ్రంథం కూడా అది ఏంటంటే ఇది ఎప్పుడుదంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అది కూడా ఎజ్రా నెహమ్యా కాలములలో. ఎజ్రా నెహమ్యా కాలం అంటే ఎప్పుడు బబులోన్ నుంచి యెరూషలేము బబులోనుకు వాళ్ళు చెరపట్టబడతారు, 70 years అక్కడ ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి యెరూషలేముకు మళ్ళీ వచ్చే సమయం అన్నట్టు అది. ఆ టైంలో జరిగినది ఈ ఎస్తేరు గ్రంథం అన్నట్టు. సో మీరు గ్రంథాలు చదువుతున్నప్పుడు, ఈ గ్రంథాలు ఎజ్రా నెహెమ్యా చదువుతున్నప్పుడు మీరు రూతు కూడా చదువుకుంటుంటే అక్కడ ఉన్న రాజులు ఎవరు, ఇక్కడ ఉన్న రాజులు ఎవరు, దర్యావేష రాజు, కోరేష రాజు, ఆ రాజులన్నీ మనం ఇందులో ఎజ్రా నెహెమ్యాలో మనం చూస్తూ దానియేలు గ్రంథంలో చూస్తుంటుంటాం కదా. దాంతోపాటు ఇది కూడా రూతు చదువుతుంటుంటే మనకి ఇంకా 100% మనకు అర్థమవుతుంది అన్నట్టు. ఎస్తేరు ఏమని చెప్పినా ఎస్తేరు రూతు న్యాయాధిపతులతో పాటు చదవాలి. రూతు న్యాయాధిపతులు, ఎస్తేరు ఎజ్రా నెహెమ్యాలతో పాటు చదివితే మనకు మంచి క్లారిటీ వస్తుంది, మంచిగా ప్రాపర్గా అర్థమవుతుంది. సో ఈ గ్రంథాలు చదివినప్పుడు కూడా ఇంకేంది చెప్పాను ఇందాక, రాజుల గ్రంథాలు కావచ్చు, దినవృత్తాంతాల గ్రంథాలు చదివినప్పుడు కూడా మీరు ప్రవక్తలు మనకి ఏవైతే మొత్తం దాదాపు 17 మంది ప్రవక్తలు అన్నాను కదా, 17 మంది ప్రవక్తలలో ఆల్మోస్ట్ ఆల్ అంటే ప్రవక్తల బుక్స్ ఉన్నాయి నేను చెప్తున్నాను. ఇందులో మెన్షన్ బుక్స్ ఈ చాప్టర్స్ లేని ప్రవక్తలు కూడా కొందరు ఉన్నారు మనకి బైబిల్లో మనం చూస్తూ ఉంటుంటాం ఆ నేమ్స్. నేను వాటి గురించి చెప్పట్లేదు. ఆ రకంగా చూసుకుంటే ఇంకా ప్రవక్తలు ఇంకా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ పేర్లలో గ్రంథాలు రాయబడి లేవు. సో ఈ 17 మందిలలో 12 మంది దాదాపు 12-13 మంది వీళ్ళందరూ కూడా రాజుల టైంలో అంటే ఎవరు మామూలుగా ఇప్పుడు మనకి రాజుల గ్రంథం అంటే ఇప్పుడు వీళ్ళు కూడా సౌలు, దావీదు, సొలొమోను, రెహబాము ఉన్న టైంలో కూడా కాదు. వాళ్ళు ఏంటంటే ఆసా రాజు వచ్చిన టైం నుంచి లాస్ట్కి వచ్చేసరికి మనకి ఎవరు సిద్కియా రాజు ఆ టైం లోపలనే దాదాపు 12 మంది ప్రవక్తలు మనకు అక్కడ బైబిల్లో కనబడుతుంటుంటారు. సో ఈ గ్రంథాలు చదివినప్పుడు మనము ఆ గ్రంథాలను కూడా యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, లేకపోతే ఈ మిగతా ఏ గ్రంథాలు మీకా గ్రంథం కావచ్చు, లేకపోతే మనకు మిగతా ఉన్నాయి అన్ని గ్రంథాలు కూడా ఈ రాజుల గ్రంథాలు చదివినప్పుడు మనకు ప్రాపర్గా అర్థమవుతుంటుంది అన్నట్టు. వాళ్ళు చెప్తుంటుంటారు అన్నట్టు, ప్రతి ఒక్కరు హెచ్చరిస్తుంటుంటారు, రాజులందరినీ హెచ్చరిస్తుంటుంటారు, మీరు ఈ రకంగా చేయకూడదు, మీరు ఈ రకంగా తప్పిపోతున్నారు, మీరు ఈ యుద్ధానికి వెళ్ళకూడదు, మీరు ఈ ఆజ్ఞలు పాటించట్లేదు, మీరు ఆ రాజులు వస్తారు మిమ్మల్ని చేస్తారని చెప్పేసి వాళ్ళు హెచ్చరించినా కూడా చాలామంది మనం హిస్టరీ చూస్తుంటాం. ఆ ప్రవక్తల మాటలు వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళని చంపించినట్టు, వాళ్ళని ఎంతో హింసించినట్టు, వాళ్ళని మాట లెక్క చేయనట్టు చేసినట్టు మనం రాజుల గ్రంథాల్లో చూస్తుంటుంటాం. సో ఇది ఈ రకంగా బైబిల్ని మనం చదువుకున్నట్లయితే మనకు చాలా బాగా అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే అందులో అక్కడ ఉండదు, మీరు వీలైతే ఇది రాసుకోండి. ఇది మన టోటల్లో 66 బుక్స్ బ్రేకప్ గురించి అది. సో అట్లాగే బైబిల్లో మనకు మొత్తం దాదాపు ఇప్పుడు మనం అనుకుంటుంటాము ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 6000 అంటే 6000 years అంటే మనకు బిఫోర్ మెస్సియా 4000 హిస్టరీ మనకు బైబిల్లో ఉందని చెప్పేసి మనందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ 4000 కాకపోవచ్చు, ఒక +or-20-25 years ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, అది ఎగ్జాక్ట్లీ కూడా నోబడీ కెన్ సే దట్. సో అందులో
సో జనరల్గా మనం ఏంటంటే బైబిల్ చదువుతూ ఉంటుంటాము. ఒకసారి ఈవెన్ ఇంతకుముందు సీక్వెన్స్లో చూస్తుంటే కూడా మనకు యోబు గ్రంథం ఎక్కడో మధ్యలో వస్తుంటుంటుంది. ఇక్కడ ఎజ్రా నెహెమ్యల తర్వాత యోబు గ్రంథం వస్తుంటుంటుంది. అసలు ఎజ్రా నెహెమ్యా టైం ఎప్పుడు అది ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 400-500 బీసీలో వాళ్ళు ఎజ్రా నెహెమ్యా టైంలో అంటే 500 బీసీలో ఉంటుంది. కానీ యోబు గ్రంథం అంటే ఏంది? అది యోబు గ్రంథం అంటే అది ఎప్పుడు వే బ్యాక్ మనకు అది జెన్సిస్ ఆదికాండంలో ఎవరు యోబు గారు ఎవరు యాకోబు సంతానం కన్నా అంటే అది వే బ్యాక్ ఎప్పుడో లైక్ 2000 బిఎంలో ఉండేది అన్నట్టు. సో వీళ్ళు ఏంటంటే బైబిల్లో ఎట్లా అమర్చారంటే ఒక సీక్వెన్షియల్ ఒక హిస్టరీ జరిగినట్టు అమర్చలేదు అక్కడ. ఎందుకంటే ఫస్ట్ అన్ని హిస్టరీ బుక్స్ పెట్టారు, తర్వాత కావ్య గ్రంథాలు పెట్టారు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు పెట్టారు. అంతేగాని మన ఈ సీక్వెన్షియల్లో ఉన్నాయి కదా ఈ స్టోరీ ఇట్లానే ఉంటుందని చెప్పేసి మనము అనుకోకూడదు. సో ఈ 4000 సంవత్సరాలలో మనకేంటంటే జస్ట్ మీకు గుర్తుండడానికి ఒక్కొక్క ఏ సంవత్సరం ఇప్పుడు మనకు అబ్రాహాం అంటాము, మోషే అనుకుంటాము, దావీదు అనుకుంటాము, లేకపోతే దానియేల్ అనుకుంటాము, ఇంకా లేకపోతే నోవాహు అనుకుంటాము. వాళ్ళందరూ ఏ కాలపు మనుషులు ఏంటిదనేది మీకు జస్ట్ గుర్తుండడానికి నేను ఒక జస్ట్ ఒక్కొక్కటి చెబుతున్నాను. ఏ సంవత్సరంలో ఎవరు ఉన్నారో, ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో, సో దట్ అంటే ఈ పర్సన్ రాగానే ఇది ఈ సంవత్సరంలో జరిగిన హిస్టరీ, ఓహో ఈ పర్సన్ రాగానే ఇది ఈ సంవత్సరంలో జరిగిన హిస్టరీ అని చెప్పేసి మీకు గుర్తుండడానికి చిన్నగా నేను చేశాను. ఇందులో ఒక +10-20 ఇయర్స్ ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ప్లస్ దాన్ని ఏమి తప్పుపట్టవద్దు. ఎందుకంటే నేనున్న ఇన్ఫర్మేషన్ బట్టేసేసి నేను సెర్చ్ చేసి ప్రిపేర్ చేశాను. సో మనందరికీ తెలుసు ఆదాము అవ్వ 4000 అంటే 6000, ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలు తీసేసుకుంటే మనకు బిఫోర్ మెస్సయ్య 4000 సంవత్సరాల క్రితం మనకు సృష్టింపబడింది. కాబట్టి 4000 సంవత్సరాలకి మనకి ఎవరంటే లైక్ వాటిలో ఏమంటారు ల్యాండ్ మార్క్స్, లేకపోతే ల్యాండ్ మార్క్లు ఎవరంటే ఆదాము అవ్వ 4000 సంవత్సరాల క్రితం వాళ్ళు. అట్లాగే నెక్స్ట్ 3500 బిఎం అంటే బిఫోర్ మెస్సయ్య 3500 సంవత్సరంలో ఎవరు మనకు సిగ్నిఫికెంట్ పర్సను, ఎవరు మనకు బైబిల్లో నోన్ పర్సన్, ఎవరు వెల్ నోన్ పర్సన్ ఎవరు అనేది నేను ఆ నేమ్స్ పిక్ చేసి చెబుతున్నాను. సో 3500 సంవత్సరము బిఫోర్ మెస్సయ్య టైంలో ఆనోకు అంటే మనకు అందరికీ తెలుసు కదా. ఆనోకు ఆయన 3500 సంవత్సరాలు అంటే ఆదాము అవ్వ తర్వాత 500 సంవత్సరాల తర్వాత హానోకు కాలంలో మనకు 3500 సంవత్సరం అన్నట్టు. హానోకు గురించి చెప్పుకోవాలనుకుంటే ఏంటిది మనకి హానోకు మనకి ఎలా గుర్తుంటాడో హానోకు మనకి ఆయన ర్యాప్చర్ ఫస్ట్ పర్సన్ మనకు బైబిల్లో అందరికంటే ఫస్ట్ పర్సన్ అయితేనేది ర్యాప్చర్ అయిపోతాడు. ఆయన పైకి కొనిపోబడతాడు. ఆయన మామూలుగా చనిపోయి ఇక్కడ ఉండడు, ఆయన పైకి కొనిపోబడతాడు. సో ఓకే 3500 సంవత్సరం ఆనోకు ఆయన జరిగిన సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ ఏంటిది ఆయన ఆరోహణము అయిపోతాడు అనేది అదొకటి గుర్తుపెట్టుకోండి. అట్లాగే నెక్స్ట్ 500 ఇయర్స్ ఎవరు నోవాహు కావచ్చు, వాళ్ళ తండ్రి లేమెక్ కావచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 500 ఇయర్స్ మ్యాచ్ కావు కాబట్టి నేను ఎందుకంటే 2 నేమ్స్ చెప్తున్నాను. ఇక్కడ ఇంతకుముందు హానోకుతో పాటు ఏరోదు వాళ్ళ తండ్రి, వాళ్ళిద్దరి కాలంలో 3500 సంవత్సరంలో వాళ్ళిద్దరు ఉంటారన్నట్టు. అట్లాగే 3000 సంవత్సరంలోకి వచ్చేస్తే లేమెకు అండ్ నోవాహు. సో ఏంది మనకు నోవాహు అనగానే మనకి ఏది గుర్తొస్తుంది? ఓడ నిర్మించుకోవడము. అప్పుడు మనకి వర్షాధారణతోటి మనకు మొత్తము ప్రపంచం అంతా కూడా జలాధారణతో మనము అది అయిపోయినట్టు చూస్తుంటాం. సో 3000 సంవత్సరంలో నోవాహు గారు ఏంటంటే ఆ ఓడ నిర్మించుకొని ఆ తుఫాన్ నుంచి తప్పించుకున్నట్టు మనము చూస్తూ ఉంటాము. అట్లాగే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ 2500 అంటే నోవాహు తర్వాత మళ్ళీ నెక్స్ట్ 500 ఇయర్స్ అంటే బిఫోర్ మెస్సయ్య 2500 సంవత్సరంలప్పుడు ఎవరు? షేము, ఆము, యాపేతు. ఎవరు వీళ్ళు ముగ్గురు? ఎవరు? షేము, ఆము, యాపేత్ అంటే ఎవరు? నోవాహు కొడుకులు. అక్కడే కదా మనం షేము గుడారం, ఎందుకంటే షేము గుడారం అని చెప్పేసి మనకు అన్నయ్య చెబుతుంటుంటాడు కదా, అది యాషారు గ్రంథంలో ఉంటుంటుంది మనకి. అది ఆ షేము గుడారం అనేది మనకు అది అక్కడ సిగ్నిఫికెంట్. సో ఇక్కడ ఏంటంటే మన బైబిల్లో సిగ్నిఫికెంట్ అంటూ మనకు అందులో ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను అదేం చెప్పట్లేదు. సో ఆ షేము, ఆము, యాపేతు వీళ్ళు ముగ్గురు కూడా 2500 సంవత్సరం అప్పుడు వాళ్ళు ఉంటారు. అట్లాగే నెక్స్ట్ 2000 సంవత్సరంలో ఎవరు చెప్పండి? మీరు గెస్ చేయాలి. మన పితరుడు ఎవరు? అబ్రహాం ఇసాక్ గారు 2000 సంవత్సరంలో అంటే మన అంటే ఇప్పుడు 4000 సంవత్సరాల క్రితం అన్నట్టు. మన అబ్రహాం గారికి వయసు ఎంత అంటే ఇప్పుడు 4000 సంవత్సరాలు అప్రాక్సిమేట్గా.
సో అబ్రాహాము ఇసాక్ గారు 2000 సంవత్సరంలో. అబ్రాహాము గారు చేసింది ఒకటేంటంటే మీకు గుర్తుండడానికి, ఆయన చేసిన ఒక సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ ఏంటిదంటే, మొట్టమొదటిగా మెల్కీసెదెకు గారికి ఆయన దశమ భాగంను అర్పించుకున్నాడు. అవునా? సో అంటే ఏంది, 4000 సంవత్సరముల నుంచే ఈ టైత్ అనే మనకి కష్టం మనకు అప్పుడే వచ్చి ఉన్నది. మెల్కీసెదెకుకు ఆయన మొట్టమొదటిగా టైత్ ఇచ్చుకున్నాడు. సో అది బిఫోర్ మెస్సయ్య 2000 సంవత్సరాలు. తర్వాత నెక్స్ట్ బిఫోర్ మెస్సయ్య 1500 సంవత్సరాలు, 1500 ఇయర్స్లో ఎవరు? అబ్రాహాము గారికి. నెక్స్ట్ ఇంకా 500 ఇయర్స్ తర్వాత మోషే, అహరోనులు. సో మీకు ఎందుకంటే మీకు మైండ్లో గుర్తుండిపోవాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఓకే ఈ మోషే అంటే ఇది ఈ టైంలో జరిగింది, ఓహో అబ్రాహాం అంటే ఇది ఈ టైంలో జరిగింది, ఓహో నోవాహు అంటే ఈ టైంలో జరిగింది, ఆనోకు అంటే ఆ టైంలో జరిగింది అని చెప్పేసి మీకు ఇక్కడ చదువుతున్నప్పుడు మీకు ఏంటంటే రిజిస్టర్ అయిపోతుంది. ఇది ఇప్పుడు జరిగింది, ఇది ఇప్పుడు జరిగింది, ఇది ఇప్పుడు జరిగింది అనేది మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు మంచి అవగాహన వస్తుంది. సో మోషే, అహరోనులు చేసిన అద్భుత కార్యాలు ఏంటి? ఐగుప్తు నుంచి మనల్ని విమోచన కలగజేసి మనకు పాస్ ఓవర్ చేసేసి ఆయన కానాను దేశంలోకి చేర్చిన వాళ్ళు మోషే, అహరోనులు. సో అది గుర్తుపెట్టుకోవాలంటే మనం వచ్చేసింది 3500 సంవత్సరంలో క్రితం మనము విమోచన కలిగింది, పాస్ ఓవర్ జరిగింది. దాని గురించి ఈ పస్కా పండుగను మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. సో నెక్స్ట్ 500 ఇయర్స్. నెక్స్ట్ 500 ఇయర్స్ ఎవరు? మళ్ళీ ఇంపార్టెంట్ ఒక సిగ్నిఫికెంట్ పర్సన్ అంటే దావీదు అండ్ సొలొమోన్ గారు. దావీదు కొడుకు. ప్రతి దగ్గర కూడా ఎందుకంటే 2 నేమ్స్ చెబుతున్నాడు మీకు మర్చిపోకుండా ఉండడానికి. ఫస్ట్ ఆదామవ్వ, తర్వాత ఏరోదు హానోకు, తర్వాత లేమెక్ నోహా, తర్వాత హాము షేము, యాపెతు, అబ్రాహాం ఇసాకు, మోషే, అహరోను, దావీదు, సొలొమోను 1000 సంవత్సరాల క్రితము. సో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసిన సిగ్నిఫికెంట్ వర్క్ ఏంటిది? మరపురాన్ని ఏం చేశారు వాళ్ళు? యెరూషలేములో ఆ పరమ తండ్రి గురించి మందిరమును కట్టింది వాళ్ళిద్దరు. కట్టింది సొలొమోన్ అయినా కూడా దానికంతా కూడా మొత్తం దానికి కావాల్సిన సామాగ్రిని అంతా కూడా, ఎందుకంటే తన కొడుకు కష్టమవుతుందని చెప్పేసి దావీదు గారే మొత్తం అంతా సమకూర్చి ఆయనకు అప్పయ్య అవుతాడు. ఆయన అయిపోయిన తర్వాత సొలొమోను రాజ్యాన్ని వెళుతున్న టైంలో మందిరం కట్టినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో ఎప్పటి వరకు వచ్చినా మనం బిఫోర్ మెస్సే 1000 వరకు వచ్చినాం. నెక్స్ట్ ఏంది? బిఫోర్ మెస్సే 500 ఇయర్స్. 500 ఇయర్స్లో ఏంటంటే ఇది మీకు చెప్పలేకపోవచ్చు కదా, గుర్తుండవచ్చు. ఏ టైంలో అంటే దానియేలు గ్రంథం. దానియేలు ఉన్నాడు కదా మనకప్పుడు. దానియేలు గ్రంథం, దానియేలు గారు, దానియేలు అండ్ జకరియా వాళ్ళిద్దరు కూడా ప్రవక్తలే. సో ఏంది, మనం అప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు యూదా నుంచి బబులోను వాళ్ళు వచ్చేసేసి ఆ బబులోని చెరలోకి నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్ళిపోయి మనల్ని చెరలో పెట్టేసేసుకుంటారు. అక్కడ పెట్టేసేసుకున్న తర్వాత అక్కడ 70 ఇయర్స్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనము రిటర్న్ అవుతుంటాం అన్నట్టు. అక్కడ ఉన్న ఆ టైం లోపల అది 500 ఇయర్స్ టైం అన్నట్టు. అదే టైం లోపల దానియేలు ప్రవక్త ఉంటాడు, జకరియా ప్రవక్త ఉంటాడు, హగ్గై ప్రవక్త ఉంటాడు, మలాకి ఉంటారు, అండ్ కొంతపాటు ఇర్మియా కూడా ఆ టైంలో ఉంటారన్నట్టు. సో బిఫోర్ మెస్సయ్య 500 ఇయర్స్లో మెయిన్ రిమార్కబుల్ పర్సన్స్ ఆర్ సిగ్నిఫికెంట్ పర్సన్స్ ఎవరంటే వీళ్ళు దానియేలు, జకరియా. అక్కడ జరిగిన సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ ఏంటిది, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిది? అక్కడ 500 సంవత్సరంలో ఆ టైం లోపల ఆ బబులోన్ అనే చెర నుంచి విముక్తి కలిగి మళ్ళీ మన పితరులు యెరూషలేముకు వస్తారు. ఎక్కడి నుంచి? బబులోన్ నుంచి మళ్ళీ వాళ్ళు విల్ కమ్ బ్యాక్ టు యెరూషలేం. సో ఇది బిఫోర్ మెస్సయ్య 500 ఇయర్స్. సో 00 ఇయర్స్లో ఎవరు 00 ఇయర్స్ అంటే 2000 ఇయర్స్ బ్యాక్ ఎవరు సిగ్నిఫికెంట్ పర్సన్ అంటే ఎవరు? మన రక్షకుడు, మన యెషువా మెస్సయ్య. మనల్ని రక్షించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. సో ఈ రకంగా ఈ టైమ్స్లలో ఈ హిస్టారికల్ పర్సన్స్ అంటే సిగ్నిఫికెంట్ అంటే వాళ్ళకు బైబిల్లో ఈ పేర్లన్నీ కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు. ఈ పేర్లు ఎన్నోసార్లు మన బోధకులు కావచ్చు, మన పెద్దలే కావచ్చు, ఎవరు ఏ క్రిస్టియానిటీలో కూడా ఈ పేర్లు వింటూనే ఉంటాం. కాబట్టి ఎవరు ఏ కాలానికి చెందిన వాళ్ళు అనేది మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసేది బైబిల్లో గురించి. ఇందులో ఏంటంటే ఆథర్స్, మన బైబిల్లో మనకు మొత్తం టోటల్ 66 గ్రంథాలు అనుకున్నాం కదా. 66 గ్రంథాలని ఎవరు రాశారు,
ఎప్పుడు ఏ కాలంలో రాశారు అనేది కూడా దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి ఆ షీట్లో పెట్టాను. అందులో ఎక్సెల్ షీట్లో ఉంది, అది మీరు చూసుకోవచ్చు. సో టోటల్ ఏంటంటే నీకు ఓన్లీ బ్రీఫ్గా ఏం చెబుతున్నానంటే మొత్తం 66 బుక్స్ మనకు ఉన్నాయి కదా. సో టోటల్ ఇందులో రాసింది ఏంటంటే మొత్తము 40 మంది ఆథర్సు బైబిల్ అంతా రాస్తారు. మన ఆదికాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తము రాసిన ఆథర్స్ రాసిన వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే టోటల్ 40 మెంబర్స్ రాస్తారు అన్నట్టు ఇందులో. సో మోషే గారి నుంచి మొదలుకొని లాస్ట్కి వచ్చేసి ప్రకటన గ్రంథము యోహాను సో మన సువార్థికుడైన యోహాన్ గారు. సో అవన్నీ కూడా ఇందులో ఏ బుక్స్ ఏ టైం లోపల రాసినాయి అనేది కూడా ఇందులో మనం చూస్తుంటాము. సో ఇవన్నీ కూడా బైబిల్ రాయడం కూడా స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ రాసింది బైబిల్ని ఆయన పరమ తండ్రి ఆత్మతోటి ఫస్ట్ రాయడం స్టార్ట్ అయింది. మన తోరాను ఎవరు రాశారు తెలుసు, అందరికీ తెలుసు కదా. తోరాను ఎవరు రాశారు? మోషే గారు. ఆ ఫస్ట్ 5 బుక్స్ అయితే ఉన్నాయో ఏమన్నాయో అవన్నీ కూడా మనకు తోరా గారు మన మోషే గారు రాశారు. అది ఇప్పుడంటే అప్రాక్సిమేట్ బిఫోర్ మెస్సయ్య 1400 ఇయర్స్లో అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నేను 1500 సంవత్సరం నేను చెప్పాను కదా, ఆ టైం లోపలనే అరౌండ్ 1400 ఇయర్స్ ఆ టైం లోపల మన మోషే గారు ఆ గ్రంథాలన్నీ రాస్తాడు అన్నట్టు. ఇదంటే ఈ 5 గ్రంథాలతో పాటు ఇంకా ఈవెన్ ఎందుకంటే ఈవెన్ వేరే బుక్స్ కూడా లైక్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, యోబు గ్రంథం కూడా మోషే గారు రాస్తారన్నట్టు. ఈ చార్ట్లో ఎవరు ఏ టైంలో రాశారు, ఎన్ని బుక్స్ రాశారు, అందులో ఏవి హిస్టరీ బుక్స్, ఏవి పొయిటిక్ బుక్స్, ఏవి ప్రాఫిటిక్ బుక్స్ అనేది కూడా నేను ఆ చార్ట్లో పెట్టాను. సో టోటల్ లాస్ట్ గ్రంథం రాయబడింది ప్రకటన గ్రంథము. అది ఎప్పుడంటే AD 95లో యోహాను గారు రాసింది లాస్ట్ గ్రంథము. ఫస్ట్ గ్రంథం అయితే 1400 బిఫోర్ మెస్సయ్య అయితే లాస్ట్ మనకు ప్రకటన గ్రంథం రాసింది ఆఫ్టర్ డెత్, అంటే మెస్సయ్య చనిపోయిన తర్వాత 95 సంవత్సరం మధ్యలో ప్రకటన గ్రంథం రాసినట్టు మనము చూస్తూ ఉంటాం. సో ఇది ఎవరు రాశారు ఏంటిది అనేది ఇంకా నేను డీటెయిల్గా ప్రతిదీ చెప్పాలంటే దానికి టైం సరిపోదు కాబట్టి నేను అది షార్ట్ కట్ అక్కడికి చేస్తున్నాను. సో మనము తెలుసు కదా, ఇక్కడ ఈజిప్ట్ నుంచి ఐగుప్తు నుంచి మన పితరులు అక్కడి నుంచి విముక్తి అయిపోయి అక్కడి నుంచి పాస్ ఓవర్ అయిపోయి మనకి వాళ్ళు కానాను దేశంలోకి చేరుకుంటారు. తెలుసు కదా, అందరికీ తెలుసు. కానాను దేశంలోకి చేర్చినప్పుడు ఎవరు లీడర్గా ఉంటారు మన అందరికీ తెలుసు కదా. ఎవరు లీడర్గా ఉంటాడు? మోషేనా, అహరోనా? కానానుకు మనకు చేర్చింది యెహోషువ గారు. యెహోషువ మనకి మన పితరులందరినీ కూడా ఆ కానానీయులందరినీ కూడా ఆ దేశం వాళ్ళందరినీ కూడా వాళ్ళని జయించి వాళ్ళందరినీ కూడా ఆ కానాను దేశం అంతరినీ కూడా ఆక్రమించుకుంటారు. సో ఇక్కడ చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథం చదివినప్పుడైతే రియల్గా ఓకే మోషే గారు చేశారు. మోషే గారు ఆ 40 సంవత్సరాలు ఎంత కష్టాలు వాళ్ళతోటి ఆ ఇజ్రాయిల్లతోటి ఎంత ఆయన వాళ్ళతోటి విసిగెందిపోయాడు. కానీ ఈ యెహోషువ గారు చూస్తే మాత్రము యెహోషువ గారు ఆయన యుద్ధాలు ఆయన లైఫ్ అంతా కూడా యుద్ధాలే. మోషే ఉన్నంత వరకు కూడా ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ 2 దేశాలని వాళ్ళు యుద్ధం చేసేసేసి మోషే పీరియడ్లో వాళ్ళని గెలిచి వాళ్ళని ఆక్రమించుకుంటారు. ఓన్లీ 2 కంట్రీస్నే, 2 దేశాలనే. వేరేజ్ యెహోషువ గారు మాత్రము ఆయన వచ్చినప్పుడు ఆయన దాదాపు ఒక 40 మంది రాజులను అప్రాక్సిమేట్గా చెబుతున్న ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు అరౌండ్ 40 రాజులతోటి యుద్ధాలు చేసి వాళ్ళని ఎదిరించి వాళ్ళని జయించి ఆ కానాను దేశం అంతని కూడా ఆక్రమించుకున్నట్టు మనకి హిస్టరీ బుక్స్ చదువుతుంటుంటాయి. అది ఆ యెహోషువ చదువుతుంటుంటేనైతే రోమాలు లెగిసిపోతుంటుంటాయి అన్నట్టు. ఏంటి ఆయన ఎంత ఆ తండ్రి, ఎందుకంటే ఆయన తండ్రి ఆయనకు అంత సమీపంగా ఉన్నాడు. ఆయనకు అంత సమీపంగా ఆయన ప్రతిదీ కూడా మనకు తెలుసు కదా. ఎవరు ఒక మామూలు నార్మల్ మనిషి సూర్యచంద్రుల్ని ఆపేశాడంటే అది ఎంత అద్భుతం. అంటే తండ్రికి ఆయనకు ఎంత సన్నిహితంగా వాళ్ళకి సంబంధం ఉన్నదని మనకు ఒక ఇన్సిడెంట్తో తెలుస్తున్నట్టు. సో దాన్ని బట్టి ఇవి యెహోషువ గ్రంథం చదువుతున్నప్పుడు ఇంతమందిని రాజులను ఓడించి ఆ ప్రదేశాలన్నింటినీ కూడా జయించి అవన్నీ అక్కడ ఆక్రమించుకొని ఆ అన్ని గోత్రాలకి మొత్తం పంచిపెట్టేసేసేసి ఆయన అంతా ఇంకా సస్యశ్యామలంగా ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తాడు. సో ఇక మళ్ళీ యథావిధిగా యెహోషువ గారు చనిపోతారు. యెహోషువ ఎందుకంటే ఆయన ఆజ్ఞలు కట్టడాలు అన్నీ కూడా ఆయన ఉన్నంత కాలం వరకు ఆయన అన్ని బాగానే చేసుకుంటూ వచ్చారు. ఆయన చనిపోగానే
ఆయన ఎరగని కొత్త జనాంగం, కొత్త జనరేషన్ వస్తుంది. వాళ్ళు ఎవరు, ఇశ్రాయేల్ అంటే ఎవరో, యోషువ అంటే ఎవరో, మోషే అంటే ఎవరో, అబ్రహాం అంటే ఎవరో, ఇసాక్ అంటే ఎవరో తెలియని లాగా బిహేవ్ చేసేసుకుంటూ మళ్ళీ, ఎందుకంటే ఆ కనానీయులలో అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మందిని అక్కడ కొందరిని ఇక్కడ కొందరిని వదిలేసేస్తారు అన్నట్టు. సో వదిలేసిన వాళ్ళతోటి మళ్ళీ సంబంధాలు పెట్టేసేసుకొని వాళ్ళతోని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ దేవతలను పాటించేసేసుకుంటూ మామూలుగా మళ్ళీ అన్యుల్లాగా తయారైపోయినట్టు మనం చూస్తూ ఉంటాం హిస్టరీ గ్రంథంలో. సో ఆ టైం లోపల సో అప్పుడు తండ్రి అనుకుంటాడు అన్నట్టు, ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకు ఒక ఎల్డర్ అంటూ కానీ, ఒక నాయకుడు అంటూ కానీ, ఒక ప్రవక్త అంటూ కానీ ఎవరు లేరు కాబట్టి వీళ్ళు ఇలా విచ్చలవిడిగా తిరిగిపోతున్నారని చెప్పేసి అప్పుడు న్యాయాధిపతులను ఇంట్రడ్యూస్ చేస్తాడు అన్నట్టు. న్యాయాధిపతులు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు న్యాయాధిపతులు అప్పుడు స్టార్ట్, యెహోషువ గారు చనిపోయిన తర్వాత ఆ టైం తర్వాత నెక్స్ట్ అప్పుడు న్యాయాధిపతులు మళ్ళీ ఆ ఇజ్రాయిల్ అందరినీ కూడా, ఎందుకంటే మీరు అన్నీ మళ్ళీ తప్పిపోతున్నారు, మీరు మన పితరులు ఇచ్చిన ఆజ్ఞలు కట్టడాలను మీరు ఫాలో అవ్వట్లేదు, మీరు అన్యులతో సహవాసం పెట్టుకుంటున్నారు, అన్య దేవతలు మీరు మొక్కుకుంటున్నారు, మనకి ఇచ్చిన తండ్రి ఆజ్ఞలు మీరు విడమర్చి మీ ఇష్టమైన జీవితాలు జీవిస్తున్నారని చెప్పేసి అప్పుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకొని అప్పుడు ఆ దేశాలంతా కూడా న్యాయాధిపతులను లీడ్ చేస్తుంటారు అన్నట్టు. సో అట్లా ఆ రకంగా చూసినట్లయితే అప్పుడు చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 350 to 380 years వరకు న్యాయాధిపతులు ఆ ఇజ్రాయిల్ అంతా కూడా రూల్ చేస్తున్నట్టు మనం చూస్తుంటాం అన్నట్టు. ఎప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఐగుప్తు నుంచి వీళ్ళకి ఇక్కడికి వచ్చేసేస్తారు, ఎప్పుడు అరౌండ్ 1400 years అప్పుడు వచ్చేస్తారు. అప్పటి నుంచి ఏంటంటే దాదాపు 350 years వీళ్ళు న్యాయాధిపతులు వాళ్ళ ఇజ్రాయిల్ అందరూ లీడ్ చేస్తారన్నట్టు. సో ఆ రకంగా న్యాయాధిపతులు చూసుకున్నట్లయితే దాదాపు మొత్తం టోటల్ 15 మంది న్యాయాధిపతులు. అంటే ఒక న్యాయాధిపతి వస్తాడు. ఫస్ట్ న్యాయాధిపతి ఎవరంటే ఒత్నియేల్, మొదటి న్యాయాధిపతి. మన బైబిల్లో మొదటి న్యాయాధిపతి ఒత్నియేల్ అంటే ఎవరో కాదు. ఒత్నియేల్ అంటే కాలేబు గారు ఉన్నారు కదా, మన యెహోషువతో పాటు కాలేబు గారు ఉన్నారు కదా, కాలేబు గారి తమ్ముడి కొడుకు ఈ ఒత్నియేలు. కాలేబు గారి తమ్ముడి కొడుకు ఒత్నియేలు. సో ఆ ఒత్నియేల్కి ఈ కాలేబు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎందుకంటే అతను ఏదో కండిషన్ పెడతాడన్నట్టు, ఒక యుద్ధంలో పోయినప్పుడు నువ్వు కనుక ఆ దేశాన్ని కానీ లేకపోతే ఆ పర్టికులర్ ప్రాంతాన్ని నువ్వు ఆక్రమించుకుంటే నా కూతుర్ని ఇచ్చి చేస్తా అని చెప్పేసి ఆయన ఓపెన్ ఛాలెంజ్ లాగా మనకు సౌలు గారు దావీదుకు ఏదైతే ఓపెన్ ఛాలెంజ్ పెడతాడో అదే రకంగా ఇక్కడ కాలేబు గారు కూడా పెట్టినప్పుడు అతను వెళ్ళి తన తమ్ముడి కొడుకు వెళ్ళి ఒత్నియేలు వెళ్ళిపోయి ఆ దేశాన్ని జయించి ఇతని కూతుర్ని, కాలేబు గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నట్టు మనం చూస్తుంటాం. సో అప్పుడు ఒత్నియేలు న్యాయాధిపతి ఉన్నప్పుడు ఆయన ఆ తండ్రి దగ్గర బాగా మొరపెట్టుకొని అప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళని ఏంటంటే వాళ్ళ పక్కనున్న రాజులు వీళ్ళను రూల్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు తప్పిపోయారు, వీళ్ళకి ఆజ్ఞలు లేరు, కట్టలు లేరు. అప్పుడేం చేశారు, సరౌండెడ్ నైబర్స్ ఉంటారు కదా, నైబర్ ఎనిమీస్ ఉంటారు కదా, ఆ నైబర్ ఎనిమీస్ వీళ్ళ మీద డామినేట్ చేస్తూ వీళ్ళను రూల్ చేస్తున్నారు అన్నట్టు. అప్పుడు ఏంటంటే అరామ్ కింగ్ అనే అతను వీళ్ళను లీడ్ చేస్తున్నాడు అన్నట్టు. అప్పుడు ఇతని ఒత్నియేలు వచ్చేసేసి ఆ రాజుతో యుద్ధం చేసేసి వాళ్ళందరినీ కూడా పంపించేసేసి మళ్ళీ వీళ్ళ ఆధీనంలోకి తీసుకుంటుంటారు అన్నట్టు. సో ఈ రకంగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే మొత్తం 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. అవన్నీ డీటెయిల్గా చెప్పాలనుకుంటే మనకి ఎంత టైం అయినా సరిపోదు. సో ఈ రకంగా ఏంటంటే ఒక 40 సంవత్సరాలు బాగుంటారు ఒక న్యాయాధిపతి ఉండగానే, మళ్ళీ ఆ న్యాయాధిపతి అయిపోగానే మళ్ళీ జనాలు కుక్క వాంతికి తిరిగి చూస్తూ చూడండి. ఆ రకంగా ఇజ్రాయిల్ 15 మంది జడ్జి టైంలలో కూడా దాదాపు 10-12 times అంతే. ఒక న్యాయాధిపతి ఉన్నప్పుడు బాగానే ఉంటారు, న్యాయాధిపతి పోగానే మళ్ళీ యథావిధి మళ్ళీ లోకంలో పడిపోవడము, మళ్ళీ అన్య దేవతల వైపు వెళ్ళిపోవడము, అన్యులతో సాహసం చేయడము, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము, అట్లా పెట్టుకోగానే మళ్ళీ తండ్రి వాళ్ళని శిక్షించడము, వాళ్ళ నైబర్ కంట్రీస్ని తీసుకొచ్చి వీళ్ళ మీద పరిపాలించడము, ఇదే అన్నట్టు. మళ్ళీ ఎంత ఆయన దయామేడు చూడండి. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇజ్రాయిల్, అయ్యో తండ్రి మేము తెలుసుకున్నాం నాయన, మా పితరులకు మీరు ఇచ్చిన వాగ్దానం ఏంటిది నాయన, ఈ కానాను దేశంలో మీరు మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చారు కదా, మా తప్పులు ఒప్పుకోమని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి మోకరించుకోగానే ఆయన ఎంత దయా కరుణామయుడు కదా, ఆయన చెప్పగానే పోన్లే నా బిడ్డలే కదా అని చెప్పేసి అట్లా 1 కాదు 2 కాదు ఏది ఆడ మనము ఈజిప్ట్ నుంచి ఫరో కనుక ఎన్నిసార్లు వచ్చేసి 10 సార్లు ఆయన ఎట్లా ఆయనది ఆ రకంగా కఠినపరుస్తాడో ఈ రకంగా ప్రతిసారి ఆయన పోగానే ఆయన కనికరపడతాడు, మళ్ళీ వదిలేసేస్తాడు, మళ్ళీ వాళ్ళ వైపు చేసుకుంటూ ఉంటాడు. ఈ రకంగా చూసుకున్నట్లయితే అరౌండ్ 350 నుంచి 380 years వరకు ఈ న్యాయాధిపతులంతా కూడా ఆ దేశాన్ని వాళ్ళు పరిపాలించినట్టు చూస్తుంటాము. సో
ఇందులో మనకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ మనం బైబిల్లో చదువుతూ ఉంటుంటాము. దెబోరా అనే ఒక ఆమె ఉంటుంది. ఆమె న్యాయాధిపతి, లేడీ న్యాయాధిపతి. ఆమె లేడీ న్యాయాధిపతి కాకుండా ఆమె ప్రవక్తినికము న్యాయాధిపతి. ఎవరంటే దెబోరా అని మనం జనరల్గా మనకు ఫెమిలియర్ నేమ్స్, అంటే ఇది నాకు ఫెమిలియర్ కాబట్టి నేను చెబుతున్నాను. మిగతా ఈ 15 మంది న్యాయాధిపతుల పేర్లు మనకు అందరు తెలియదు, కానీ 3-4 తెలిసిన పేర్లు ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళ చెబుతున్నాను. సో ఆమె దెబోరా న్యాయాధిపతి, ఆమె ప్రవక్తి. ఆమె కూడా ఏంటంటే ఆమె సమక్షంలో వెళ్ళి వాళ్ళని ఆ టైంలో ఎవరినంటే ఈ కానాను రాజులను జయించినట్టు మనం చూస్తుంటుంటాం. సిప్పోరని అతన్ని చంపించినట్టు మనం చూస్తుంటుంటాం అన్నట్టు. అదేవిధంగా చూసుకున్నట్లయితే యోఫ్తా గురించి తెలుసు కదా మనందరికీ. యోఫ్తా ఆయన ఎందుకంటే ఒక దేశంలో ఏ దేశం అంటే అప్పుడు ఫిలిస్తీన్ల మీద, అమ్మోనీయుల మీద అతను యుద్ధం చేసేసి జయించి వస్తాడు. సో వెళ్ళేటప్పుడు ఆ తండ్రికి మొక్కుబడి చేసుకుంటాడు. నేను ఆ యుద్ధంలో కనుక గెలిచి ఉన్నట్లయితే నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఎదురుగా ఏది వస్తే నేను అది నీకు బలిగా అర్పిస్తానని చెప్పేసి మనకు ఆ సందర్భం మనకు అందరికీ తెలుసు కదా. ఆ యోఫ్తా కూడా ఆయన కూడా ఒక న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి వీళ్ళందరూ ఇజ్రాయేలును లీడ్ చేసిన వాళ్ళలో ఆ యోఫ్తా కూడా ఒక న్యాయాధిపతి. అట్లా ఇంకా చూసుకున్నట్లయితే మనకు సంసోను గురించి తెలుసు. సంసోను తెలుసు కదా. సంసోను ఆయన ఏంది నాజీరు ఇయ్యబడదు చూడు. ఆయన వాళ్ళ తల్లికి దాన్ని ఏమంటారు, వరపుత్రుడు. తన తల్లి గొడ్రాలు అయినప్పుడు తండ్రి డైరెక్ట్ ప్రత్యక్ష దూత వచ్చేసి నీ కుమారుని అంటావు, నువ్వు ద్రాక్షరసము కానీ ద్రాక్షరసం పళ్ళకు సంబంధించి నువ్వు ఏది తీసుకోకూడదు, నువ్వు చాలా నిష్టగా ఉండాలని చెప్పేసి దూత వచ్చి చెప్తాడు. సో ఆమెకే పుట్టినవాడు సంసోను తెలుసు కదా మనకు. ఆయనకు ఎంట్రుకలు, ఆయన బలమంతా ఎక్కడ ఉంటుంది, సంసోను ఎంట్రుకలనే ఉంటుంది. సో ఆమె తన ఒక ఉపపత్ని టైపు, ఆమె తనను మోసం చేసేసి నీ సీక్రెట్ ఎక్కడ ఉందని చెప్పేసి అన్నప్పుడు ఆయన మోసపోయి తన ప్రియురాలి దగ్గర ఆ సీక్రెట్ చెప్పినట్లు చూస్తుంటాము. ఆ సీక్రెట్ తెలుసుకొని వాళ్ళకి ఫిలిస్తీన్లకు అప్పచెప్పేసేసి ఆయన ఎంట్రుకలు కట్ చేసేస్తే ఆయన బలమంతా పోయినట్టు మనం చూస్తుంటాం. సో ఈయన కూడా న్యాయాధిపతిగా, ఇజ్రాయిల్లకు న్యాయాధిపతిగా ఉండి ఇతను కూడా 20 సంవత్సరాలు వాళ్ళకి న్యాయాధిపతిగా ఉన్నట్లు మనం చూస్తుంటుంటాం. సో ఈ రకంగా అయిన తర్వాత సంసోను తర్వాత మనకు మళ్ళీ తెలుసు ఏలీ. లాస్ట్ న్యాయాధిపతి అంటే సంసోను తర్వాత ఏలీ తెలుసు కదా మనకు. ఏలీ అంటే ఎవరు? సమూయేలుకు గురువు. సమయంలో అన్న ఉంటుంది కదా, అన్న వచ్చేసి తన దగ్గర వదిలేసేసి వెళ్తాడు చూడు, ఏలీ దగ్గర. ఆయన ఎవరు? ఆయన కూడా ఈజ్ వన్ ఆఫ్ ద జడ్జ్ అండ్ ఆల్సో ఈజ్ ఏ ప్రీస్ట్. యాజకుడు అండ్ న్యాయాధిపతిగా కూడా ఆ కాలంలో దాదాపు 40 సంవత్సరములు ఆయనే ఉంటాడు అన్నట్టు. న్యాయాధిపతిగా ఉంటాడు, యాజకుడుగా ఉండి ఆ దేశాన్ని అంతా కూడా, ఇజ్రాయిల్ని అందరినీ కూడా ఆయన లీడ్ చేస్తున్నట్టు మనం చూస్తుంటుంటాం. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళే రాజులు, వాళ్ళే సేనాధిపతులు, వాళ్ళే ఇంకా అంతా వాళ్ళే అన్నట్టు, కంప్లీట్ వాళ్ళే అన్నట్టు. సో కానీ ఈయనకి ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటిది? ఈవెను యాజకుడు కూడా. ఈయన యాజకుడు అండ్ న్యాయాధిపతి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేవారు ఏలీ తర్వాత ఎవరు? లాస్ట్ న్యాయాధిపతి అంటే మనకు 15వ 15th న్యాయాధిపతి సమూయేలు గారికి ఆయనకు 3 బిరుదులు. ఏలీ గారికి 2 ఉన్నాయి కదా, ఏంటి? ఆయన న్యాయాధిపతి, యాజకుడు. వేరే సమూయేలు గారికి 3 బిరుదులు, న్యాయాధిపతి, యాజకుడు అండ్ ప్రవక్త కూడా అతను. సో ఆయన ప్రవక్త కాబట్టి కదా ఏదో సౌలు రాజును ఆయన అభిషేకిస్తాడు, మన దావీదు రాజును కూడా ఆయన అభిషేకిస్తాడు. సో 3 బిరుదులు ఉన్నది మన బైబిల్లో. అంటే ఇతనికి ఒక్కడికి అనుకుంటా నేను, యాజకుడుగా. అంటే న్యాయాధిపతి అంటే నథింగ్ బట్ రాజు. అంటే అప్పుడున్న దాంట్లోపల ఆయన న్యాయాధిపతి, యాజకుడు అండ్ ప్రవక్త. సో ఈయనతోటి సమూయేలు గారితోటి ఈ న్యాయాధిపతుల కాలం అనేది అప్పుడు కంప్లీట్ అవుతుంది. సో ఆ టైం లోపల సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మనం చూస్తుంటాం, హిస్టరీలో చూస్తుంటుంటాము. ఇజ్రాయిల్ అందరూ కూడా సమూయేలు దగ్గరకు వచ్చేసేసి, సమూయేలు గారు మమ్మల్ని పరిపాలించడానికి, లేయడానికి మాకు ఒక రాజు కావాలి. ఎందుకంటే మన దేశపు అందరూ, మన సరౌండింగ్ నైబరింగ్ కంట్రీస్ ప్రతి దేశానికి కూడా రాజు ఉంటున్నాడు, సేనాధిపతి ఉంటున్నారు, వాళ్ళకి సైనికులు ఉంటున్నారు. వాళ్ళు వచ్చేసేసి యుద్ధాలు చేసేసి వాళ్ళు చేస్తున్నారు. మన దగ్గర అట్లా లేరు, మాకు కూడా ఒక రాజును కావాలని చెప్పేసి ఆ ఇజ్రాయిలు అందరూ పెద్దలందరూ వచ్చి వాళ్ళ గోత్రికులందరూ వచ్చేసి సమూయేలు దగ్గర మొరపెట్టుకున్నప్పుడు సమూయేలు చాలా బాధపడుతున్నట్టు మనం చూస్తుంటుంటాము.
చాలా బాధపడుతూ ఆ తండ్రి దగ్గర మొరపెట్టుకుంటాడు అన్నట్టు. తండ్రి దగ్గర మొరపెట్టుకుంటే, తండ్రి ఏంటి ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలు వాళ్ళు ఒక రాజు కావాలని కోరుకుంటుంటే, ఓకే వాళ్ళు మూర్ఖపు జనాలు, వాళ్ళు అంతే విననోళ్ళరు, వాళ్ళు నిన్ను కాదు వాళ్ళు విడిచింది, నన్ను వాళ్ళు వదులుతున్నారు, కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా చేయమన్నట్టు మనం చూస్తుంటాము. అప్పుడు ఆ సమూయేలు గారు ఆ టైంలో ఫస్ట్ రాజుగా సౌలు రాజుని ఆయన అభిషేకించినట్లు మనం చూస్తూ ఉంటుంటాం. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే అదే సౌలు గారి తర్వాత మళ్ళీ దావీదు గారి తర్వాత సొలొమోను గారు. సో ఈ ముగ్గురు రాజులు కూడా అప్పటి నుంచి రాజుల పరిపాలన స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఆ రాజుల పరిపాలన స్టార్ట్ అయ్యి సౌలు గారు 40 సంవత్సరాలు, దావీదు గారు 40 సంవత్సరాలు, సొలొమోను గారు 40 సంవత్సరాలు, ముగ్గురు కూడా 40 సంవత్సరాలు ఆ ఇజ్రాయెల్ దేశం అందరినీ కూడా, ఆ 12 మంది గోత్రికులందరినీ కూడా వాళ్ళు ముగ్గురు లీడ్ చేస్తున్నట్టు మనము చరిత్ర గ్రంథాల్లో చూస్తుంటుంటాం. అయితే ఇక్కడ ఆ సొలొమోను గారి టైం లోపల అయిన తర్వాత అప్పుడు అక్కడ ఏంటంటే ఆ ఇజ్రాయేల్ 12 గోత్రాలు అక్కడ 2 భాగాలుగా విడిపోయినట్టు మనం చూస్తుంటుంటాం. జనరల్ ఇంతవరకు అంటే రాజులు చూస్తుంటాం. నాకు మొన్నటి వరకు ఒక 1 మంత్ క్రితం చదివినంతవరకు దాకా కూడా అసలు ఏంటి రాజులు అంటే అందులో యూదా రాజులు ఉన్నారు, ఇజ్రాయెల్ రాజులు ఉన్నారు. మనకు అర్థం కాదు యూదా రాజులు ఏంటిది, ఇజ్రాయెల్ రాజులు ఏంటిది అని చెప్పేసి మనకు ఆ బైబిల్ చదివితే కానీ అంత డీటెయిల్గా అర్థం కాదు. సో అక్కడ ఏంటంటే సొలొమోను వరకు, సౌలు దావీదు సొలొమోను వరకు దాన్ని యునైటెడ్ కింగ్డమ్ అంటారు. అంటే దాన్ని ఏమంటారు, యునైటెడ్ కింగ్డమ్ అంటే తెలుగులో ఐక్యరాజ్యం, సంయుక్త రాజ్యం. ఎందుకంటే 12 గోత్రాలని ఈ ముగ్గురు రాజులు ఈక్వల్గా పరిపాలిస్తారు. సో సొలొమోను తర్వాత అప్పుడు ఏంటంటే ఆ దేశము, ఆ ఇజ్రాయెల్ దేశం అనేది అప్పుడు 2 భాగాల కింద విడిపోతుంది అన్నట్టు. దాన్నే నార్త్ ఇజ్రాయెల్ అంటారు, సౌత్ ఇజ్రాయెల్ అంటే కింద ఉంటుంది, నార్త్ ఇజ్రాయెల్ అంటే పైన ఉంటుంది. ఈ 10 గోత్రాలు నార్త్ ఇజ్రాయెల్ కింద ఉంటుంది. కింద సౌత్ ఇజ్రాయెల్లో యాక్చువల్లీ యూదా గోత్రమే, కానీ ఆ యూదా గోత్రంతో పాటు కూడా ఈ బెన్యామీనీలు కూడా వాళ్ళతో పాటే ఉన్నట్టు మనం చూస్తుంటాం. సో ఈ హిస్టరీ అక్కడ ఏంటంటే 2 రాజులుగా విడిపోతాయి, 2 రాజ్యాలుగా విడిపోతాయి అన్నట్టు ఇజ్రాయెల్. నార్త్ ఇజ్రాయెల్, సౌత్ ఇజ్రాయెల్. నార్త్ ఇజ్రాయెల్నేమో 10 గోత్రాల వాళ్ళు లీడ్ చేస్తుంటారు. ఎవరు ఈ 2 గోత్రాలు తప్పంట. ఇంకో సౌత్ ఇజ్రాయెల్ మాత్రము యూదా గోత్రమే. యూదా గోత్రంతో పాటు వాళ్ళతో పాటు ఎవరంటే వీళ్ళు బెన్యామీనులు కూడా వాళ్ళతో పాటు వస్తారు. సో ఈ 2 గోత్రాలు వీళ్ళ వైపు ఉంటే ఆ 10 గోత్రాలు వాళ్ళ వైపు ఉంటాయి. అది నార్త్ ఇజ్రాయెల్, ఇది సౌత్ ఇజ్రాయెల్. సో వాళ్ళకు ఒక సపరేట్ రాజు ఉంటాడు, వీళ్ళకు ఒక సపరేట్ రాజు ఉంటాడు అన్నట్టు. వీళ్ళ 2 గోత్రాల వీళ్ళ జనాలు వీళ్ళు ఒక రాజు పరిపాలిస్తుంటాడు, ఆ 10 గోత్రాలు వాళ్ళు పరిపాలిస్తుంటారు. ఆ రకంగా అట్లా ఇజ్రాయేలు రాజులందరినీ కూడా ఇజ్రాయేలు ఆ 10 గోత్రాల జనాలని దాదాపు 19 మంది రాజులు లీడ్ చేస్తారు. 19 మంది రాజులు. ఫస్ట్ యెరోబోముతో స్టార్ట్ అవుతుంది. ఇజ్రాయేల్ రాజులు ఫస్ట్ యెరోబోముతో స్టార్ట్ అయ్యి లాస్ట్కు ఓషియా అనే రాజుతోటి ఆ ఇజ్రాయేలు ఆ 10 గోత్రాల ఆ రాజ్యం అక్కడికి నశించిపోతుంది. అప్పుడు ఏంటంటే అశ్షూరులు వచ్చేసేసి ఆ 10 గోత్రాల వారి ఆ భూ ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళని ఆక్రమించుకొని వీళ్ళను చెరపట్టుకుపోయినట్టు మనం చూస్తుంటాం. దాదాపు వీళ్ళు ఏంటంటే ఒక 230 ఇయర్స్ అప్రాక్సిమేట్గా ఒక 230 ఇయర్స్ ఈ ఇజ్రాయిలీలు 19 మంది రాజులు పరిపాలించినట్టు మనం చూస్తుంటుంటాం అన్నట్టు. సో ఇందులో ఈ 19 రాజులలో దాదాపు 9 గోత్రాల రాజులు లీడ్ చేస్తారన్నట్టు ఇక్కడ. అంటే 9 అంటే 9 టైమ్స్ రాజులు మారుతూ ఉంటుంటారు అన్నట్టు. ఒకసారి సపోజ్ ఒకసారి కనుక వాళ్ళెవరు రూబేనీలు ఉంటే ఇంకొకరు జబులీలు ఉండొచ్చు, ఇంకొకసారి నఫ్తాలీలు ఉండొచ్చు. అది డీటెయిల్గా తెలియదు, కానీ టోటల్ ఈ 20 మెంబర్స్ రాజులలో దాదాపు 9 మంది గోత్రికుల రాజులు ఈ 239 ఇయర్స్ లీడ్ చేస్తున్నట్టు మనం చూస్తుంటాం. అదే యూదా రాజ్యానికి వచ్చేసరికి అదే సౌత్ ఇజ్రాయెల్ని దాదాపు సౌత్ ఇజ్రాయెల్ని ఎన్నిసార్లు 394 ఇయర్స్ రూల్ చేస్తారు.
వీళ్ళు ఎందుకంటే అశ్షూరీయులు ఓన్లీ ఇజ్రాయేల్ 10 గోత్రాల వాళ్ళనే తీసుకెళ్ళిపోతారు, యూదా వారి దగ్గరికి రారు. ఎందుకంటే యూదా వాళ్ళు బలంగా ఉన్నారు, ఆ తండ్రికి సమీపంగా ఉన్నారు, ఆ రాజులు మంచిగా పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళ దగ్గరికి రారు. ఇజ్రాయేల్ని వచ్చేసి వాళ్ళు ఆక్రమించుకొని ముట్టడించి వాళ్ళు తీసుకెళ్ళి చెరలోకి తీసుకెళ్ళిపోతారు 240 సంవత్సరాలలోనే, ఆ 230 సంవత్సరాలలో. అది కూడా ఏంది 19 మంది రాజులు, ఆ 19 మంది రాజులు వివిధ 9 గోత్రాల నుంచి వచ్చినట్టు మనం చూస్తుంటాం. వేరాజ్ యూదా ఇక్కడికి వచ్చేసరికి యూదాకి రాజులు వచ్చేసరికి దాదాపు మొత్తము 390 సంవత్సరాలు. ఎవరు? సొలొమోన్ రాజు గారి తర్వాత లాస్ట్ రాజు వచ్చేసి సిద్కియా రాజు. అంటే బబులోనికి వాళ్ళు ముట్టడి అయ్యేంత వరకు కూడా 390 సంవత్సరాలు వీళ్ళు పరిపాలిస్తారో యూదా రాజ్యాన్ని. అందులో స్టార్టింగ్ నుంచి ఎవరైతే రెహబాం ఉన్నాడో, రెహబాం నుంచి సిద్కియా వరకు కూడా వీళ్ళందరూ కూడా ఒక గోత్రానికి చెందిన వాళ్ళే, అదే యూదా గోత్రానికి చెందిన వాళ్ళే. సో టోటల్ కంప్లీట్గా ఈ 394 ఇయర్స్ కూడా ఎందుకు పరమ తండ్రికి దావీదుకు ఆల్రెడీ ఆయనకు ఒక వరం ఇచ్చిన్నాడు. నీ తరతరములకు నేను నిత్యమైన కట్టడగా ఇస్తున్నాను, నీ చిగురు నుంచే, నీ గోత్రము నుంచే, నీ సంతానము నుంచే నీ రాజ్యంను నిలబెడతానని చెప్పేసి ఆ దావీదు గారికి పరమ తండ్రి ఇచ్చిన వాగ్దానం అది. ఆ వాగ్దానం నెరవేరడానికే ఈ రాజులు 20 మంది రాజులు కూడా ఆ దావీదు సంతానం నుంచి వచ్చిన సంతానమే. మళ్ళీ యూదులలో కూడా మళ్ళీ చాలామంది ఉంటారు. యూదులో ఒక దావీదు అంటే చాలామంది యూదులు ఉంటారు, కానీ ఆ దావీదు సంతానం నుంచి దావీదు సొలొమోను కొడుకు, సొలొమోను రెహబాము నుంచి అబియాము నుంచి ఆసా నుంచి యెహోషాపాతు, ఇట్లా వాళ్ళ సంతానం నుంచే అన్నట్టు ఆ దావీదు గారి సంతానం నుంచే వచ్చిన ఆ గోత్రం నుంచి వచ్చిన రాజులు దాదాపు 20 మంది రాజులు ఆ దేశాన్ని పరిపాలిస్తారు. ఆ 390 సంవత్సరాల తర్వాత 394 ఇయర్స్ తర్వాత వాళ్ళు కూడా చేసి. ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 20 మంది రాజులలో ఒక లేడీ క్వీన్ కూడా ఉంటుంది. అది మీకు అందరికీ తెలుసు అనుకుంటే, పేరు వినే ఉంటారు. అతల్యా అనే రాణి ఈ 390 సంవత్సరాలలో దాదాపు ఒక 7 to 8 ఇయర్స్ ఆమె కూడా ఈ యూదా ఎందుకంటే వాలంటీర్గా తీసుకుంటుంది ఆమె. అంటే బలవంతంగా ఆమెను ఎవరు అభిషేకించిన వాళ్ళు కాదు. మిగతా 19 మంది రాజులను వాళ్ళ పితరులో, లేకపోతే పెద్దలో, లేకపోతే యాజకులో వాళ్ళు అభిషేకించినట్టు మనం చూస్తుంటాము. కానీ ఏంటంటే ఈ అతల్య అంటే ఎవరు? ఆ ఇజ్రాయేల్ ఉన్నాడు. యెజబేలు క్వీన్ తెలుసు కదా, యెజబేలు రాణి. యెజబేలు పేరంటేనే అందరికీ గడగడ కదా. యెజబేలు అహబు భార్య యెజబేలు. ఆ యెజబేలు కుమార్తెనే అతల్య. ఆ అతల్య ఎవరు? అన్యురాలు. ఆమె అంటే అన్యురాలు ఇన్ ద సెన్స్ యెజబేలు అనటమే ఆమె అన్యురాలు. అహాబు ఇజ్రాయేలీయుడే, 12 గోత్రికుల వాడే. కానీ ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడు? ఆ పక్కనున్న వేరే సీదోను రాజ్యపు కూతుర్ని, ఆ రాజు కూతుర్ని ఈ యెజబేలు తెచ్చుకొని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి నాశనము, ఆ ఇజ్రాయేల్ దేశం నాశనం అవడం అక్కడ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు కూడా ఏంది, యెహోషాపాతు టైం లోపల యెహోషాపాతు అహాబు, ఇక్కడ యెహోషాపాతు లీడ్ చేస్తుంటాడు యూదాని, అక్కడేమో అహాబు లీడ్ చేస్తుంటుంటారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరు మంచి దోస్తులు అయిపోయి వియ్యం పొందుకుంటారు అక్కడ. ఆయన కూడా యెహోషాపాతు కొడుకే ఆ అహాబు కుమార్తెనిచ్చి పెళ్లి చేసుకున్నట్టు చూస్తుంటాం. అక్కడ ఏంటంటే ఆ దుర్మార్గులు, ఎందుకంటే చెట్టు ఒకటి విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి కాదు కదా. ఆ యెజబేలు ఎంత దుర్మార్గురాలు తెలుసు కదా మనకి, అక్కడ చూస్తుంటాము. ఆమె పరిపాలించినది ఏంది, ఆ ఇన్సిడెంట్ ఏంది, నాబోతును చంపించిన విధానం. ఎందుకంటే ఆయన అహాబు రాజు ఆ నాబోతు పొలం ఒకటి అడుగుతాడు, ఆ ఊరికి పక్కన ఉంటే ఆ పొలం నాకు ఇయ్యి నాబోతు, నేను మీకు దానికి ఈక్వల్గా నేను వేరే పొలం ఇస్తానని చెప్పేసి అంటే అతడు ఒప్పుకోడు. లేదు, నాకు ఉన్నదే ఇది ఒకటి, నా పితరుల నుంచి వచ్చిన ఇది ఒకటే నాకు ఉన్నది, నేను ఇవ్వనని చెప్పేసి అంటే ఆయన వెళ్ళి దీనంగా బాధపడుతూ ఉంటుంటే ఈ యెజబేలు వచ్చేసి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, మనము నువ్వు కింగు ఉండి నువ్వు ఏంది ఆఫ్టర్ ఆల్ వాడేవాడు అని చెప్పేసి ఆమె మనకు దారుణంగా అతను చంపించి ఆయన పొలాన్ని తీసుకున్నట్టు మనం చూస్తుంటాము. ఆ వంశం నుంచి వచ్చినది ఈ అతల్య కూడా ఇక్కడికి వచ్చేసేసి కూడా ఏంటి, ఆ వంశం యూదా వంశంలో వాళ్ళని, దావీదు వంశం వాళ్ళని ఎవరిని లేకుండా మొత్తం అందరినీ చంపిస్తుంది దారుణంగా. తనకంటే ముందు తన కొడుకు రాజుగా ఉంటాడు. రాజు ఉన్న టైంలో అతన్ని కూడా అతని సహోదరులను అతను చంపుతాడు. తర్వాత ఈ అతల్య కూడా వాళ్ళ సంతానం ఉండకూడదు, ఎందుకంటే యూదా రాజులు ఎవరు ఉండకూడదు, నేనే రాణిగా ఉండాలని చెప్పేసి చంపించినట్టు కూడా మనం చూస్తూ ఉంటుంటాం అన్నట్టు. కానీ ఆ పరమ తండ్రి చిత్తమును నెరవేరే విధంగా ఏదో ఒక రకంగా ఆ అతల్య తర్వాత
యోవాషు అనే అతను మనవడవుతాడు అన్నట్టు. ఆమెను ఎందుకంటే ఈ అతల్య కూతురు అల్లుడే తీసుకెళ్ళి దాచిపెట్టి వాళ్ళని పెద్దగా చేసి ఆయన 8 years అయినప్పుడు అతను రాజుగా చేసినట్టు ఆ రాజుల గ్రంథాల్లో చూస్తుంటాం అన్నట్టు. ఎందుకంటే పరమ తండ్రి దావీదుకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేరే విధంగా ఆ రకంగా మనం చేస్తుంటారన్నట్టు. అట్లా సిద్కియా వరకు కూడా యూదా గోత్రం నుంచి దావీదు వంశం నుంచి వస్తారు. సో ఆ టైం లోపల ఇంకా వీళ్ళు కూడా పాపాలు కూడా పడుతున్నాయి. ఈ రాజుల గ్రంథాలు చదువుతూ ఉంటుంటే ఎంత రియల్గా ఒక్కొక్కసారి రోమాలు లేచిపోతుంటాయి అన్నట్టు. ఎంత మంచిగా ఉంటారు, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక దగ్గర మిస్టేక్ చేస్తుంటుంటారు. ఆ మిస్టేక్ చేసిన దాన్ని బట్టి తండ్రి మొత్తి తన పక్కన ఉన్న వాళ్ళను ప్రేరేపిస్తాడు. వాళ్ళని వీరికి తెప్పించేసేసి ఈ నానా రకమైన కష్టాలు మళ్ళీ వెళ్ళి మొరపెట్టుకోగానే మళ్ళీ కనికరించేసేసి మళ్ళీ వీళ్ళను నడుపుతున్నట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో ఆ రకంగా చేస్తూ వీళ్ళని కూడా, ఎందుకంటే అరౌండ్ 550 అరౌండ్ 600 టైం లోపల 600 BC టైం లోపల బిఎం టైం లోపల ఆ నెబుకద్నెజర్ రాజు వచ్చేసేసి ఈ యెరూషలేమును ముట్టడించేసి ఆయన ఒక 3 దఫాలుగా 605 సంవత్సరంలో ఒకసారి, 595 సంవత్సరంలో ఒకసారి, 587 సంవత్సరంలో ఒకసారి 3 దఫాలుగా ఈ యెరూషలేముని అటాక్ చేసేసి ఆక్యుపై చేసేసేసి ఆ జనాలందరినీ కావచ్చు, అందులో ఉన్న వాళ్ళందరినీ ఎవరిని మంచి విద్యావంతులనే కావచ్చు, మంచి శ్రేష్ఠ గల వారిని అందరినీ తీసుకెళ్ళిపోయి బబులోన్లో ఉంచినట్టు మనం చూస్తుంటాం. అక్కడితోటి ఆ రాజుల పరిపాలన అంతమైపోతుంది. యెరూషలేం అనేది ఆ నెబుకద్నెజర్ బబులోను ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తుంటాము. దాని తర్వాత 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బబులోన్లో వాళ్ళు బానిసలుగా ఉంటారు. బానిసలుగా ఉన్న తర్వాత మళ్ళీ అంతకంటే ముందే ఏషియా గారికి ఎప్పుడో ముందే తన తండ్రి వాగ్దానం ఇచ్చింటాడు. 70 సంవత్సరాలు మీరు అక్కడ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మీరు యెరూషలేముకి వచ్చి మీరు మళ్ళీ ఇక్కడ మందిరం ఉంటారని చెప్పేసి వాగ్దానం ఇచ్చిన ప్రకారం 70 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఎజ్రా, నెహమ్యా ఆ శాస్త్రులు వాళ్ళు ప్రేరేపణతోటి ఒక యూదుడు, అతని పేరు ఏదో ఉంటుంది, ఆయన పేరు జబులూన్ నాయకత్వంలో, జబులూన్ నాయకత్వంలో ఎజ్రా, నెహమ్యా వారితోటి మళ్ళీ యెరూషలేంకి వచ్చినట్టు మనం చూస్తుంటాం. ఇది ఈ బైబిల్ గురించి జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో అక్కడి నుంచి ఆ యెరూషలేంకి వచ్చినంత వరకు ఆల్మోస్ట్ 500 years వరకు హిస్టరీ కవర్ అయింది. ఆ 500 నుంచి అంటే తర్వాత ఆ 500 నుంచి మన మెసేజ్ వచ్చేంత వరకు కూడా అరౌండ్ 400 yearsను దాన్ని ఏమంటారంటే సైలెంట్ పీరియడ్ అంటారు, నిశ్శబ్ద సమయం అంటారు. ఆ 400 years గురించి తర్వాత వీలైతే మనం దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఆ 400 yearsలో ఏం జరిగింది, ఎవరు రూల్ చేశారు, ఎవరు లీడ్ చేశారు, యూదులు ఏమయ్యారు, ఇశ్రాయేల్ ఎవరు అనేది మనం తండ్రి చిత్తం మీద చేద్దాం. ఏమన్నా టైం ఎక్కువైందా దయాకర్? ఓకే. ఈ వాక్యంను పరమ తండ్రి ఆశీర్వదించి దీవించును గాక. అందరూ ఓపికగా విన్నందుకు థ్యాంక్స్.